నమస్తే, నా పేరు వెంకటేశ్వర ప్రసాద్. అందాల కొల్లేరు అదొక అద్భుతమైన సెలయేరు. లంకలు పచ్చని పైర్లతో అలరారు. ఏటా వలస పక్షులు బారులు తీరు. చేపల వేటతో ప్రజలు బతికెళ్ల దీసేరు. అంతేకాదు, జలధారలను ఒడిసిపట్టి వాతావరణం పొడిబారినప్పుడు వాటిని క్రమంగా విడుదల చేసే చిత్తడి నేలలు ప్రకృతి ఉత్పాతాల ప్రభావాన్ని పరిమితం చేసే సహజ రక్షా కవచాలు. అంతటి ఖ్యాతి కలిగిన కొల్లేరు ప్రస్తుత పరిస్థితి ఏంటి? మంచినీటి సంగతి దేవుడెరుగు. చుట్టుపక్కల నివసించే వారికి ముప్పుగా పరిణమించేంత స్థాయికి ఎందుకు దిగజారింది? కొల్లేరు పరిధి తెగ్గోసుకుపోవడంలో, సరస్సును చెరబట్టడంలో చేపలు రొయ్యల చెరువుల పాత్ర ఎంత? కొల్లేరు సంరక్షణకు 20 ఏళ్లుగా సాగిన ప్రయత్నాలేంటి? వన్యప్రాణుల మనుగడకు ప్రశ్నార్థకం చేస్తున్న ఆక్రమణలపై కొరడా జులిపించాలన్న సుప్రీం ఆదేశాలతో మరోసారి ఇది ఏం జరిగే అవకాశం ఉంది? సరస్సు సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న సవాళ్ళేంటి? ఈటీవీ స్పెషల్ ఫోకస్. కొల్లేరు సంరక్షణే లక్ష్యంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. కొల్లేరు సరిహద్దులను గుర్తించి అక్షాంశాలు, రేఖాంశాలు ఖరారు చేయాలని నిర్దేశించింది. అంతేకాదు, సరస్సు సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకుని వన్యప్రాణుల మనుగడకు ముప్పుగా మారిన ఆక్రమణలను జెట్ స్పీడ్తో తొలగించాలని స్పష్టం చేసింది. మున్సిపల్ వ్యర్థాలు, పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చే మురుగునీరు సరస్సులో కలవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. కొల్లేరు ప్రక్షాళనతో జీవనోపాధికి ఇబ్బంది ఏమీ ఉండదనే విషయంపై మత్స్యకారులకు అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేసింది. సుప్రీం ఆదేశాల అమలుకు స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ప్రభుత్వ వాదనలో మెరిట్ ఉన్నందునే స్పష్టమైన ఉత్తర్వులు ఇస్తున్నట్లు చెప్పింది. ఆక్రమణలు తొలగించడమే కాదు, పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను మార్చి 19వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు పురోగతిపై ఆలోపే అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. కొల్లేరు ప్రక్షాళనకు వెంటనే కార్యాచరణ ప్రారంభించి 3 నెలల్లో సరిహద్దుల్ని తేలుస్తామని హామీ ఇచ్చింది. గత 6-7 నెలల్లో తీసుకున్న చర్యలను నివేదించింది. ఇప్పటి వరకు 4245.36 ఎకరాల ఆక్రమణలను తొలగించినట్లు చెప్పింది. ఈ చర్యలతో ఇప్పటికే వలస పక్షుల రాక పెరిగిందని వెల్లడించింది. మిగిలిన పనిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పింది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించిన ప్రాంతానికి అతీతంగా కొల్లేరు సరస్సు విస్తరించినట్లు పేర్కొంది. 5వ కాంటూరు పరిధి బయట, లోపలికి వచ్చే ప్రాంతాలను వేరు చేస్తూ తగిన విభజన లేదంది. సరస్సుపై ఆధారపడి జీవిస్తున్న లక్షల మంది ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపే పనిలో ఉన్నట్లు చెప్పింది. అసలు కొల్లేరు అంశం సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళింది అంటారా? అక్కడికే వస్తున్నా. కొల్లేరు సంరక్షణకు 2006 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అప్పటి ఆదేశాలు అమలు చేయని అధికారులపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ కాకినాడకు చెందిన కె మృత్యుంజయరావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇంతకీ 2006లో ఏం జరిగిందంటారా? ఆ విషయాలు తెలుసుకుందాం. మురికి కూపంగా మారిపోయిన కొల్లేరును కాపాడాలంటూ అప్పట్లో పర్యావరణవేత్తలు ఉద్యమించారు. హైకోర్టుకు, జాతీయ హరిత ట్రైబ్యునల్కు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు. వారి వాదనలను ఆలకించిన అత్యున్నత న్యాయస్థానం కొల్లేరును కాపాడాలని ఆర్డర్ ఇచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ కొల్లేరు చేపట్టిన నాటి వైఎస్ ప్రభుత్వం ప్రజలపై యుద్ధం ప్రకటించినట్లుగా వ్యవహరించింది. బాంబులతో ఆక్వా చెరువుల్ని ధ్వంసం చేసింది. దుందుడుకు చర్యలతో ప్రజల్ని రెచ్చగొట్టి గట్టిగా అడిగితే మాదేం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. పర్యావరణ పరిరక్షణకు పోరాడుతున్న ఉద్యమకారులపైకి స్థానికులను ఉసిగొల్పే కుతంత్రం చేసింది. కొన్నాళ్ల హడావిడి తర్వాత కొల్లేరు పరిధిపై సర్వే చేసింది. +5 కాంటూరు పరిధిలో 83,982 ఎకరాల విస్తీర్ణం వరకు కొల్లేరు అభయారణ్యంగా నిర్ధారించింది. అప్పట్లో సరస్సును +3 కాంటూరు వరకే పరిమితం చేయాలన్న ప్రయత్నాలు సాగినప్పటికీ వన్యప్రాణి సంరక్షణ చట్టం, వన్యప్రాణి బోర్డు అంగీకరించకపోవడంతో అడ్డుకట్టపడింది. ఆపరేషన్ కొల్లేరు చేపట్టారు కదా, ఇంకేంటి సమస్య అంటారా? అది మాట్లాడుకుందాం. సుప్రీంకోర్టు డైరెక్షన్లో అప్పటికప్పుడు చెరువులు ధ్వంసం చేసినా అది 3 నాళ్ల ముచ్చటే అయింది. తినమరిగిన వ్యాపారులు కొన్నాళ్ల తర్వాత మళ్లీ పంజా విసిరారు. యథావిధిగా కొల్లేరును చెరబట్టారు. పాత చెరువులను పునరుద్ధరించారు. కొత్త చెరువులు తవ్వేశారు. ఇంతింతై ఒటుడింతై అన్నట్లు 2021 నాటికి 15,000 ఎకరాలు ఆక్రమించారు. అప్పటి వైసీపీ సర్కార్ స్వయంగా ఎన్జీటీకి ఈ విషయాలను నివేదించింది. ఇప్పటికీ ఆగని దురాక్రమణలతో 18,000 ఎకరాలు వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇదంతా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారనే కదా మీ డౌట్. అది తెలుసుకుందాం. శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అన్నట్లు అటవీ వన్యప్రాణి సంరక్షణ అధికారులకు తెలియకుండా కొల్లేరులో ఏదీ జరగదు. కనీసం అక్కడ పక్షులు కూడా ఎగరవు. కానీ రాజకీయ ఒత్తిళ్లతో
కింది స్థాయి అధికారులు మొక్కుబడి కేసులతో సరిపెడుతున్నారు. అభయారణ్యం చుట్టూ చెక్పోస్టులు పెట్టి మరీ సీడు ఫీడు పురుగు మందులు వెళ్లకుండా అడ్డుకుంటున్నట్లు చెబుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. నిజంగా ప్రభుత్వాలు తలుచుకుంటే, చిత్తశుద్ధితో కార్యాచరణకు దిగితే, అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తే కొల్లేరు సంరక్షణ పెద్ద విషయమేమీ కాదు. సరస్సును కాపాడాల్సిన వారే కొల్లేరు ఆక్రమణలకు సూత్రధారులుగా మారుతుండటమే అసలు విషాదం. అదంతా సరే, అతిపెద్ద మంచినీటి సరస్సు, పక్షుల విహార కేంద్రమైన కొల్లేరును చేపలు, రొయ్యల వ్యాపారులు ఎలా చెరబట్టారనే సంశయం రావచ్చు. అది తెలుసుకుందాం. కొల్లేరు పరిసర ప్రాంతాలు ఒకప్పుడు పక్షులతో కళకళలాడేవి. ఆ ప్రాంతమంతా సిరుల పంటలు పండేవి. పొలాల నుంచి కొల్లేరు మీదుగా పడవల్లో రైతులు ఇళ్లకు ధాన్యం తరలించేవారు. అయితే 1969 నాటి పెనుతుపాను పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ముంపు, కాలుష్యం దాటికి వ్యవసాయం కష్టతరమైంది. కొన్నేళ్లకు కొల్లేరు ప్రాంత ప్రజలు వలసబాట పట్టారు. పరిస్థితులను పరిశీలించిన ప్రభుత్వం కొల్లేరు పరిసరాల్లో సాగు సాధ్యం కాదని తేల్చేసింది. స్థానిక మత్స్యకారుల ఉపాధి కోసం చేపల చెరువులకు అనుమతించింది. 1976లో జలగం వెంగళరావు ప్రభుత్వం జీవో 118ని తీసుకొచ్చింది. అలా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 136 సొసైటీలు ఏర్పాటయ్యాయి. మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలు చేసే పనులు ఏ విధంగా దారి తప్పుతాయో చెప్పడానికి కొల్లేరు సొసైటీలే నిదర్శనం. కాలక్రమంలో చేపల సొసైటీలన్నీ దురాశపరులైన వ్యాపార చేతుల్లోకి వెళ్ళిపోయాయి. సొంతదారులైన మత్స్యకారుల నుంచి లీజుకు తీసుకొని చివరికి వాళ్లనే చేపల చెరువుల్లో కూలీలుగా మార్చేశారు. బంగారు బాతులా కనిపిస్తున్న కొల్లేరు నుంచి వీలైనంత దండుకోవాలనే పన్నాగంతో అడుగులు వేశారు. స్థానికుల ముసుగులో వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఆక్రమించేశారు. రోజులు గడిచే కొద్దీ పరిధిని విస్తరించుకుంటూ డీఫామ్, జిరాయితీ భూముల్లోనూ చెరువులు తవ్వేశారు. చివరికి కొల్లేరు సరస్సును కబ్జా పెట్టే స్థాయికి వెళ్ళిపోయారు. ఆ విధంగా 1990 నాటికి కొల్లేరులో చేపలు, రొయ్యల సాగు పతాక స్థాయికి చేరింది. అలాంటి పరిస్థితుల్లోనే సుప్రీంకోర్టు ఆదేశాలతో చేపట్టిన 2006 నాటి ఆపరేషన్ కొల్లేరుతో కొన్నాళ్లు ఆక్వా మాఫియా నెమ్మదించింది. ఆ తర్వాత క్రమంగా మళ్లీ దందా మొదలుపెట్టింది. ఏటికేడు విజృంభిస్తూ వస్తోంది. 2021 అక్టోబర్ నాటికి కొల్లేరు సరస్సులో 15,742 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అప్పటి కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఎన్జీటీకి నివేదించారు. 2021-22 మధ్య కాలంలో మరో 3,000 ఎకరాల్లో చెరువులు వెలిశాయి. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆక్వా మాఫియా ఎలా చెలరేగుతుందనే ప్రశ్న తలెత్తవచ్చు. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. కొల్లేరును కాపాడాల్సిన ప్రభుత్వాలే చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఎవరు అధికారంలో ఉన్నా అక్రమార్కులకు వంతపాడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం కొల్లేరు విధ్వంసానికి సిసలైన ఉదాహరణ. ఏలూరు రూరల్ మండలం పైడి చింతపాడులో సరస్సును అప్పట్లో మట్టితో పూడ్చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. చేపల చెరువుల్లో పూడిక తీసి ఇంటి స్థలాల మెరక కోసం వాడారు కూడా. అంతటితో అయిపోలేదు అక్రమాల కథ. కోటేశ్వర దుర్గాపురం నుంచి మాధవాపురం, మొండికోడు, చెట్టున్నపాడు, లక్ష్మీపురం మీదుగా ఆగడాల లంక వరకు రోడ్డును విస్తరించుకుంటూ పోయారు. ఇక కొల్లేరులో అటవీ సంరక్షణ చట్టం అస్సలు అమలు కావడం లేదు. ఇప్పటికీ కొత్త చెరువులు వెలుస్తూనే ఉన్నాయి. రోజు వేల టన్నుల ఫీడ్ అభయారణ్యంలోకి తరలిపోతూనే ఉంది. రోజు రోజుకి కొల్లేరును మరింత కాలుష్యమయం చేస్తూనే ఉన్నారు. కొల్లేరుకు జరిగిన నష్టం ఇంతేనా అంటే చెప్పుకున్నది గోరంత, చెప్పుకోవాల్సింది కొండంత అన్నట్లు చాలానే ఉంది. నిర్వహణ పట్ల కొరవడినటువంటి శ్రద్ధ, విచ్చలవిడి ఆక్రమణలతో సరస్సు పరిధి బాగా తగ్గిపోయింది. ఏటా వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. పశు కళేబరాలు, గుర్రపు డెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తాచెదారం కొట్టుకొచ్చి నేరుగా సరస్సులో కలుస్తున్నాయి. వీటితో సరస్సు విషతుల్యం అవుతోంది. వరద దాటికి కొల్లేరు చుట్టుపక్కల పల్లెలు నీటిపాలవుతున్నాయి. జనజీవితాలు కకావికలమవుతున్నాయి. పంట పొలాలు ముంపు బారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పూడిక పేరుకుపోయి సరస్సు లోతు, నీటి నిల్వ సామర్థ్యము తగ్గిపోతున్నాయి. భూగర్భ జలాలు ఉప్పగా మారిపోయి మంచినీటి కోసం పరిసర ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. కొల్లేరుపై ఆధారపడిన మత్స్యకారుల జీవితాలు తలకిందులయ్యాయి. గతేడాది విజయవాడను ముంచేసిన బుడమేరు తరహా వరదల ముప్పు పొంచి ఉంది. అదే జరిగితే 32 బెడ్ విలేజెస్, 34 బెల్ట్ విలేజెస్ సహా సమీపానున్న లంక గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు. కొల్లేరు గురించి ఇంత ఆందోళన ఎందుకన్నది తెలియాలంటే సరస్సు చరిత్రను ఒక్కసారి తెలుసుకుందాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో 2.25 లక్షల ఎకరాల్లో విస్తరించింది కొల్లేరు. 30కి పైగా ఏర్లు, డ్రైన్ల నుంచి వచ్చిపడే జలరాశి ఉప్పుటేరు ద్వారా బంగాళాఖాతంలో కలుస్తుంది. వెట్లాండ్స్ పోర్టల్ ప్రకారం 224 పక్షి జాతులు, 74 మత్స్య,
34 వృక్షజాతులకు కొల్లేరు ఆవాసం. లక్షల సంఖ్యలో స్థానికులకు అదే జీవనాధారం. కొల్లేరు పునరుద్ధరణపై అనేక కమిటీలు అధ్యయనాలు చేశాయి. స్పష్టమైన సూచనలతో సమర్పించిన నివేదికలు చెదలపట్టిపోయాయి. 4 దశాబ్దాల కిందట కొల్లేటి బాగుకు ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ నుంచి సుప్రీంకోర్టు సాధికార కమిటీ కన్నెర్ర చేసే వరకు ఎన్నో పరిణామాలు జరిగిపోయాయి. కానీ క్షేత్రస్థాయిలో చేపలు, రొయ్యల చెరువులు విచ్చలవిడిగా వెలుస్తూనే ఉన్నాయి. 1999లో 5వ కాంటూరు లోపల ఉన్న దాదాపు 77,000 ఎకరాలను అభయారణ్యంగా గుర్తిస్తూ జీవో నెంబర్ 120 వెలువడింది. పర్యావరణ సమతౌల్యాన్ని సంరక్షిస్తూ జీవ వైవిధ్యాన్ని సంరక్షించే చిత్తడి నేలలు మానవ మనుగడకు ప్రాణాధారాలు. అలాంటి ప్రాంతాలు మన దేశంలో 85 వరకు ఉన్నాయి. వాటిలో సుప్రసిద్ధమైనది, ఆసియాలోని అతిపెద్ద మంచినీటి సరస్సుగా గుర్తింపు పొందింది కొల్లేరు. కృష్ణా గోదావరుల నడుమ ఎన్నో శతాబ్దాల క్రితం సహజసిద్ధంగా ఏర్పడిన వరద నియంత్రణ జలాశయం అది. దశాబ్దాలుగా కబ్జాకోరుల కబంధ హస్తాల్లో చిక్కుకొని కాలుష్య కాసారంగా చిక్కిపోయిన కన్నీటి వ్యధ కొల్లేరుది. ఆక్రమణల తొలగింపులో కఠినంగా ఉండాలన్న సుప్రీంకోర్టు తాజా ఆదేశాల అమలులో ప్రభుత్వ క్రియాశీలతే కొల్లేరు తలరాతను మార్చగలదు. దాదాపు 50 ఏళ్లుగా సాగుతున్న విధ్వంసం నుంచి కొల్లేరు కోలుకోవాలంటే కనీసం మరో 50 సంవత్సరాల పాటు చిత్తశుద్ధితో సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. అప్పుడే కొల్లేరు ఒకప్పటి మంచినీటి సరస్సుల పునర్వైభవం సంతరించుకుంటుందని ఘంటాపదంగా చెబుతున్నారు.